రాజకీయ పార్టీలు ఆడిందే ఆట పాడిందే పాట. రాజకీయ విమర్శలైతే సరే కానీ విలువలను కూడా మర్చి ప్రవర్తిస్తున్నారు మన నాయకులు. దుర్మార్గమైన భాషా ప్రయోగంతో తెలంగాణకే మచ్చ తీసుకువస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తూ అభ్యంతరకర భాషతో కామెంట్లు చేస్తున్నారు. నాయకుడు అనేవాడు అందరికీ ఒక రోల్ మోడల్గా ఉండాలి. కానీ వారే హద్దులు మీరి మాట్లాడడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న అంశం ఇప్పుడు. చీఫ్ మినిస్టర్ వద్ద నుండి చోటామోటా నాయకుల వరకు అదే తంతు. ఈ తీరు మారేది ఎన్నడూ? అధికార ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెట్టాలి. ఆ విషయంలో పార్టీలు పోటీ పడాలి. అంతే తప్ప విలువైన టైంను ఇలా తిట్ల కోసం టైం వేసేసుకోవడం దేనికి సంకేతం? రాజు అనేవాడు ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాలి. ఎంతో హుందాగా ప్రవర్తించాలి. అతని మాటలు ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. కానీ జనాల చేత రెండు మాటలను మూటగట్టుకునేలా ఉండకూడదు అంటారు రాజకీయాలు తెలిసినవారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లపై బీఆర్ఎస్ విరుచుకు పడుతోంది. అధికారమిస్తే పాలన మర్చిపోయి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారంటున్నారు. దీంతో సీఎం రేవంత్ ని బీఆర్ఎస్ అస్సలు సీఎంగానే భావించట్లేదు. ఢిల్లీకి మూటలు పంపి సీఎం అయ్యారని తరచూ విమర్శిస్తూ ఉంటారు ఆ పార్టీ నేతలు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే తరచూ చిట్టినాయుడు అంటూ సెటైర్లు వేస్తారు. హుందాగల రాజకీయాల్లో ఇలాంటి మాటలు నేతలకు సరికాదు అంటున్నారు. వీటికి కౌంటర్గా సీఎం రేవంత్ కూడా తగ్గట్లేదు. మాజీ సీఎం కేసీఆర్ని తరచూ ఫామ్ హౌస్లో పడుకునే నేత అని, తాగి బాత్రూంలో కాలుజారి పడ్డారని విమర్శిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన మరో కామెంట్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కావాలని మాట్లాడతారో ఫ్లోలో వచ్చేస్తాయో తెలియదు కానీ ఆయన చేసే ప్రసంగాల్లో కొన్ని మాటలు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ఇలా బుధవారం కూడా ఆయన చేసిన మార్చురీ వ్యాఖ్యలు రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చే సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి కొంతమంది తన స్టేచర్ను ప్రశ్నించడంపై స్పందించారు. ఇటీవల రేవంత్ రెడ్డికి సీఎం పదవి నిర్వహించే స్టేచర్ లేదని, ఆయన ప్రభుత్వాన్ని నడపలేకపోతున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ పేరును నేరుగా ప్రస్తావించకుండా సభలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. స్టేచర్ అని కొంతమంది అంటున్నారని, స్టేచర్ వ్యక్తిని బట్టి ఉండదన్నారు, పదవిని బట్టి ఉంటుందన్నారు. ఆ స్టేచర్ గురించి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద ఉన్నారని, కొద్ది రోజులు పోతే మార్చురీలో ఉంటారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో ఆ వ్యక్తి పేరు చెప్పలేదు. కానీ ఆయన కేసీఆర్నే అన్నారు అని బీఆర్ఎస్ వర్గాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. సీఎం కామెంట్స్ కు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇస్తోంది. సీఎం పొలిటికల్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని, ఆయన మతి భ్రమించి ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. హద్దులు మీరుతున్నారంటూ గులాబీ దండు మండిపడుతోంది. పాలన చేతకాగా రేవంత్ పరనిందనే పనిగా పెట్టుకున్నారు. సీఎంగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతాభావంతో మాట్లాడుతున్నారు అని విమర్శిస్తున్నారు. తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీఆర్ఎస్పై నెపన్నెట్టి సానుభూతి రాజకీయానికి తెరలేపుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రేవంత్ చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్గా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ మండిపడింది. కేటీఆర్ చాలా ఆవేశంగా ట్వీట్ పెట్టారు. రేవంత్ రెడ్డిని డీసెన్సీ లేని మ్యాడ్ డాగ్ అని ట్వీట్ చేశారు. ఆయనను అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకువెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. హరీష్ రావు కూడా స్పందించారు. రేవంత్ కు రాజకీయ పరిపక్వత లేదని, అందుకే ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్నారని మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కేసీఆర్ గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీకి హాజరయ్యారు. తదుపరి సమావేశాలకు హాజరవుతారా లేదా అన్న దానిపై స్పష్టత లేదు. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని అనుకున్న సమయంలోనే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో సెగలు రేగడానికి మరో కారణంగా మారింది.
అటు సీఎం రేవంత్ ఇటు కేటీఆర్ ఇద్దరూ అగౌరవంగానే కామెంట్స్ చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఇది తగదు. ప్రజలెవ్వరూ ఇలా తిట్టుకోవాలని అస్సలు కోరుకోరు. పాలకపక్షంగా కాంగ్రెస్ చేసే మంచి పనులు, అమలు చేసే పథకాలను ప్రజలు లెక్కలోకి తీసుకుంటారు తప్ప ఎంత గొప్పగా తిట్టారు అని పొగడరు. అటు కేటీఆర్ కూడా మాటకు మాట సమాధానం చెప్పడమే గొప్ప అనుకుంటున్నట్టు కనిపిస్తోంది. కానీ ప్రజలు కోరుకునేది ఇది కాదు. ప్రజా సమస్యలపై పోరాడాలి. ప్రభుత్వం, విపక్షాలు ప్రజా సమస్యలపైనే ఫోకస్ పెట్టాలి. ఆ విషయంలో పార్టీలు పోటీ పడాలి. అంతే తప్ప విలువైన టైంని ఇలా తిట్ల కోసం వాడుకోవడం వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదంటున్నారు. తెలంగాణ పాలిటిక్స్ ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.